మూవీ చూసిన తర్వాత అందరు బ్రో అంటారా ఏంటి రాగమయ్య? అయ్యో పర్లేదండి. ఇస్ దట్ ఓకే? ఓన్లీ నాకు బ్రో, మిగతా అందరికి కాదు కదా. మీకు ఎలా అనిపించింది ఈ మూవీలో ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అంటే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారని చెప్పారు కదా. నాది బ్రహ్మానందం గారితో లక్కీలీ బ్యాక్ టు బ్యాక్ కీడాకోల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇది అనమాట. సో నాకు ఆయన లైక్ ఆయనని డెమిగాడ్ బ్రెమిగాడ్ అంటూ ఉంటా. సో లక్కీగా ఇమీడియట్ గా తనతో పడింది. అంటే వీరాంజనేయులు ఆయన పేరు వీరాంజనేయులు, నాకు కూడా మనవాడిగా అదే పేరు పెడతారు అనమాట. సో ఇంకా హ్యాపీ, డబుల్ హ్యాపీ. సో అండ్ నరేష్ గారు కూడా నాకు చాలా ఇష్టం అనమాట. శ్రీలక్ష్మి గారు కూడా నేను ఫ్యాన్ ఎప్పుడు. అంటే తన పాత బేసికల్ గా ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళతో యాక్ట్ చేసే ఆపర్చునిటీ, ఆ బ్లెస్సింగ్ చాలా కొంతమందికి దొరుకుతుంది. అది కూడా నేను హార్డ్ కోర్ ఫ్యాన్, వీళ్ళ ముగ్గురికి నేను హార్డ్ కోర్ ఫ్యాన్. అది వాళ్ళకి తెలుసు. అంటే మామూలుగా చెప్తుంటా చాలా ఫ్యాన్ ఉండి, బట్ వాళ్ళకి నేను ఎంత ప్రాక్టికల్ గా తెలుసు అనమాట. ఎందుకంటే వాళ్ళ సీన్లన్నీ వాళ్ళ ముందే నేను చేసి చూపించేవాడిని. మీరు అంత ఫ్యాన్ అయినప్పుడు ఎక్కడో ఒక దగ్గర యాక్టింగ్ స్కిల్స్ ఏదో మనం అడాప్ట్ చేసేసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి, డైలాగ్ డెలివరీ నేర్చుకోవడానికి. అసలు అదే మాకు ఒక యాక్టింగ్ కోర్స్ లాగా ఉండింది మాకు ఆ 40 days. సో ముగ్గురిది, ఐ మీన్ నరేష్ గారు శ్రీలక్ష్మి గారిది వాళ్ళ స్టైల్స్, బ్రహ్మానందం గారిది జస్ట్ వాయిస్ ఓవర్ ఉంటుంది యాక్చువల్లీ, బట్ ఆ వాయిస్ యాక్ట్ చేస్తూ ఉంటది. సో వీళ్ళిద్దరి నుంచి అయితే నేర్చుకోవడానికి చాలా ఉండింది. ఎవరి స్టైల్ వాళ్ళది, బట్ భలే ఆ స్పాంటేనిటీ కానీ ఏమైనా టఫ్ అనిపించిందా మొత్తం ఓవరాల్? ఆబ్వియస్లీ అంటే వాళ్ళతో కంపీట్ చేస్తే యాక్ట్ చేయాలి కదా, అదే కదా. అంటే పాజిటివ్ కాంపిటీషన్ లాగా ఉండేది. సో అది నేర్చుకుంటూనే ఓకే, ఓహో ఇలా చేయాలా, ఓహో ఇలా చేస్తే బాగుండేది, నెక్స్ట్ టైం ఓకే మేబీ నెక్స్ట్ టైం నేను అట్లా చేస్తాను అన్నట్టు. మెమరీస్, మంచి మెమరీస్ ఏమైనా ఉన్నాయా షూట్ టైంలో? చాలా చాలా బికాస్ ఏంటంటే ఇలాంటి మెమరీస్ షేర్ చేస్తే ఏమవుతుందంటే, అది మేము చూస్తున్నప్పుడు ఓటీటీలో ఎక్కడైనా చూస్తున్నప్పుడు ఆహా ఈ సీన్ అప్పుడు జరిగిందేమో, ఆ సీన్ అప్పుడు జరిగిందేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీక్ సమ్మర్లో షూట్ అయింది.